స్మార్ట్ ఫోన్స్తో పాటు నెక్ బ్యాండ్స్ కొందామని చెప్పి అనుకుంటారు, లేదా బడ్స్ కొందామని చెప్పి అనుకుంటారు. వాళ్ళ ప్రియారిటీ వాళ్ళకి వదిలేసామన్నమాట. మంచి నెక్ బ్యాండ్స్ ఏమున్నాయి అండ్ బెస్ట్ స్మార్ట్ వాచ్ ఏమున్నాయి ఒక వీడియో చేశానమాట. ఇప్పుడు పాయింట్ కార్డ్స్లో వచ్చి ఉంటుంది, నేను బార్కోడ్ ఇచ్చి ఉంటుంది పాటికి. ఇందులో ఫాలో అవుతూ ఉండండి, మీకు పోస్ట్ చేస్తూనే ఉంటాను ఎవ్రీ డీల్ కూడా. అయితే మనకి నెక్ బ్యాండ్స్ కాదనా, బడ్స్ మంచి క్వాలిటీ చెప్పానా, మంచి ప్రైస్ ఇంట్లో పర్వాలేదు ఇంక కొనుక్కోగలను అనుకుంటే కనుక ఈ బడ్స్ కూడా ది బెస్ట్ బడ్స్ అవుతాయి. సో మీది కొంత అమౌంట్ ఉంది అనుకుంటే కనుక బెస్ట్ సేల్ అనమాట ఇది వచ్చేసరికి. సో ఈ సేల్స్లో మళ్ళీ వచ్చినట్టు మళ్ళీ ఇంకో సేల్స్లో రాదు. మీరు కొనాలనుకుంటే కనుక ఇదే ఒక మంచి డీలు. ఇవన్నీ కూడా మీకు ఈ పాటికి బార్కోడ్ వచ్చే ఉంటుంది. ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను, ఫాలో అవుతూ ఉండండి. మీకు ఎవ్రీ డీల్ కూడా నేను పోస్ట్ చేస్తున్నాను తరచుగా చెక్ చేసి. సో టాపిక్కి వెళ్ళిపోదాం. ఇంకా టాపిక్కి వెళ్ళిపోతే కనుక మీ దగ్గర ఎగ్జాక్ట్గా ఒక 1200 రూపీస్ ఉంది అనుకుంటే, ఒక మంచి బడ్స్ కావాలనుకుంటే కనుక మీకు కనిపించేది రియల్మీ బడ్స్. ఇది రీసెంట్గా లాంచ్ చేశారు మన ఇండియాలోకి వచ్చేసరికి. రియల్మీ బడ్స్ T200. దీంట్లో హైలైట్ పాయింట్ ఏముంది అనుకుంటే కనుక 25 dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుందన్నమాట. ఓకే, మరి ఓవర్గా చెప్పలేను కానీ ఒక నార్మల్గా ఉంటుంది ఇది వచ్చేసరికి. వాయిస్ క్వాలిటీ బాగుంటుంది అండ్ నాయిస్ రాదు, మరీ ఎక్కువగా రాదు కానీ ఒక మాదిరిగా వస్తుంది అనమాట నాయిస్ వచ్చేసరికి. ఆ ప్రైస్కి మీరు మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. బిల్ క్వాలిటీ బాగుంటుంది, మీకు బేస్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుంది అనమాట. ఇందులో వచ్చేసరికి బేస్ క్వాలిటీ బాగుంటుంది, ట్రిబుల్ క్వాలిటీ చాలా బాగుంటుంది, ఒక ప్రీమియం క్వాలిటీ కనిపిస్తుంది. ఆ ప్రైస్ ఇంట్లో దీన్ని కొట్టింది నాకు తెలిసి లేదు. ఇక నెక్స్ట్ మాట్లాడితే కొంచెం అమౌంట్ పెంచుకోగలను, ఒక బ్రాండ్ నుంచి చెప్పని అనుకుంటే కనుక OnePlus నుంచే ఉన్నాయన్నమాట. ఇది మనకి రీసెంట్గా లాంచ్ చేశారు. బ్లూ కలర్ అవైలబుల్గా ఉంది, గ్రే కలర్ అవైలబుల్గా ఉంది. చాలా మంది బ్లూ కలర్ కొంటున్నారు, ఒకసారి చూడండి. ఇది మనకి రియల్మీ బడ్స్ నాడ్ 3R అనమాట. ఇది రీసెంట్గా లాంచ్ చేశారు. మహా అయితే కనుక దీని ప్రైస్ మనకి 1799తో వస్తుంది. దీంట్లో హైలైట్ పాయింట్ ఏమైనా అనుకుంటే కనుక బేస్ క్వాలిటీ కావాలనుకుంటే కనుక ఇది మాత్రం సూపర్ ఉంటుంది. బట్ ఇందులో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ లేదు. దీంట్లో నో ఏఎన్సీ పని చేయదు. మీకు కాల్స్ మాట్లాడతాను అనుకుంటే మాత్రం ఇది మీకు సూటబుల్ అవ్వదు. లేదు మీరు నార్మల్గా యూజ్ చేస్తాను, హెవీగా యూజ్ చేయను, బేస్ క్వాలిటీ బాగుండాలి, మంచి ప్రైస్లో తక్కువ ప్రైస్లో కావాలి OnePlus బ్రాండ్ నుంచి అనుకుంటే దీన్ని రికమెండ్ చేయొచ్చు. ఎక్కువ వాయిస్ క్వాలిటీ విన్న వాళ్ళు మాత్రం దీన్ని స్కిప్ చేసేయండి. నార్మల్గా మీరు ఏదైనా మ్యూజిక్ వింటున్నాను, మంచి క్వాలిటీ కావాలి, బేస్ కావాలి, మెయిన్ ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం దీన్ని రికమెండ్ చేయొచ్చు. లేదన్నా OnePlus నుంచి ఏఎన్సీ ఉన్న బడ్స్ చూడనా అని చెప్పి అనుకుంటే కనుక ఉంది OnePlus Buds 3 అనమాట. దీంట్లో మనకి ఏఎన్సీ ఉంటుంది. సేమ్ మనకి అదే క్వాలిటీతో వస్తుంది, అదే బేస్ క్వాలిటీతో వస్తుంది, అదే ట్రిబుల్తో వస్తుంది. వాయిస్ క్వాలిటీ చాలా బాగుంటుంది. దీంట్లో ఏఎన్సీ ఉండవల్ల మనకి కొంచెం క్వాలిటీ బాగుంటుంది అనమాట. చుట్టుపక్కల నాయిస్ రిమూవ్ చేసి మన వాయిస్ని మాత్రం వినిపిస్తుంది. అది మాత్రం దీంట్లో మెచ్చుకోవచ్చు. OnePlusలో కొంచెం అమౌంట్ పెంచుకోగలం. మహా అయితే కనుక 200, 300 అంతే, అంత మించి ఎక్స్ట్రా ఉండదు. నన్ను అడిగితే మాత్రం ఒక 200, 300 ఎక్స్ట్రా పెట్టుకొని ఏఎన్సీ ఉన్న బడ్స్ కొనుక్కోండి, కొంచెం బెటర్గా ఉంటుంది. ఏదైనా బడ్స్ కొనాలనుకుంటే కనుక ఏఎన్సీ ఉంటే మీకు ఎంతో కొంత హెల్ప్ చేస్తుంది అనమాట కొన్ని విషయాల్లో. బట్ అందుకే నేను అంటున్నాను ఏఎన్సీ ఉన్న బడ్స్ని కొనుక్కోండి అంటే. సో OnePlus Buds 3 అనేది కొంచెం బెటర్గా ఉంటుంది. 1599కో 1699కో వస్తుంది, ఒకసారి చూడండి. ఇక నెక్స్ట్ మాట్లాడితే టాప్ బడ్స్ అనమాట. ఇది వచ్చేసరికి నిన్న రీసెంట్గా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. చాలా మంది కొన్నారు, మంచి బడ్స్ అవుతాయి అనమాట. ఇది వచ్చేసరికి క్వాలిటీ విషయంలో కానీ అండ్ డ్రైవర్ విషయంలో కానీ చాలా బాగుంటుంది అనమాట. అదే మనకి రియల్మీ బడ్స్ ఎయిర్ 7 ది బెస్ట్ బడ్స్ అవుతాయి. ఇది వచ్చేసరికి చాలా బాగుంటుంది అనమాట. క్వాలిటీ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. OnePlusకి గట్టి పోటీ రియల్మీ బడ్స్ అనమాట. సో ఇది మాత్రం హైలైట్గా ఉంటుంది. దీంట్లో హైలైట్ పాయింట్ ఏమైనా అనుకుంటే మాత్రం 52 dB ఏఎన్సీ ఉందన్నమాట. ఇది వచ్చేసరికి మీరు ఆటోమేటిక్ చెవిలో పెట్టుకోగానే మీకు చుట్టుపక్కల నాయిస్ని రిమూవ్ చేసేస్తుంది. మీకు ఫ్యాన్ సౌండ్ కానీ పక్కన మాట కానీ ఏమీ వినిపించదు. మీరు ఆన్ చేస్తే ఇంక మీరే ఆలోచించండి. సో క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. బేస్ లెవర్స్ అనుకున్నా, ట్రిబుల్స్ లెవర్స్ అనుకున్నా, సౌండ్ క్వాలిటీ బాగా రావాలి, నేను ఎక్కువ ఫోన్ మాట్లాడతాను అనుకుంటే మాత్రం స్ట్రైట్ ఫార్వర్డ్ ఇది తీసుకోవచ్చు. రియల్మీ ది బెస్ట్ చాయిస్ అవుతుంది అనమాట. బట్ కొంచెం అమౌంట్ పెంచుకోండి. 3000 రూపీస్ కానీ ఈ ప్రైస్ మీద ఫెస్టివల్ అవుతూ ఉంటుంది. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ బడ్స్ వేరే లెవెల్. లేదన్నా నాకు OnePlusలో చెప్పాలనుకుంటే కనుక OnePlusలో కూడా మనకి ఉంది. క్వాలిటీ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. చాలా బాగుంటుంది. క్వాలిటీ వచ్చేసరికి ఒక ప్రీమియం క్వాలిటీ కనిపిస్తుంది అనమాట. సో బడ్స్ కానీ ఆ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది. ఇందులో మనకి 3 మైక్స్ ఉంటే అండ్ ఒకసారి ఛార్జ్ చేస్తే కనుక 44 అవర్స్ వరకు మనకి ప్లేబ్యాక్ టైం వస్తుందని చెప్పి వీళ్ళు మెన్షన్ చేశారు. బట్ అంత రాదు. మీరు ఏఎన్సీ ఆన్ చేసుకొని ఎక్కువ క్వాలిటీ మాట్లాడుతాను, వాయిస్ మాట్లాడతాను, మ్యూజిక్ అంటే అనుకుంటే కనుక మీకు 1 డే వస్తుంది తప్ప కానీ అంతమించి ఎక్స్ట్రా రాదు. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయమాకండి. ఒక నార్మల్గా అయితే కనుక 1 డే పైన వస్తుంది, మహా అయితే కనుక 2 days వస్తుంది అనమాట. ఒక నార్మల్గా అయితే మాత్రం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయమాకండి ఇది వచ్చేసరికి. బట్ క్వాలిటీ మాత్రం వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. క్వాలిటీ విషయంలో OnePlus ది బెస్ట్. ఇక నెక్స్ట్ మాట్లాడితే శాంసంగ్ ప్రీమియం క్వాలిటీ కావాలి. శాంసంగ్ గ్యాలక్సీ బడ్స్ 3 Pro అనమాట. క్వాలిటీ మాత్రం వేరే లెవెల్లో ఉండాలి, ప్రీమియం క్వాలిటీ కనిపించాలి. బేస్ కానీ ట్రిబుల్ కానీ వాయిస్ క్వాలిటీ కానీ
అండ్ గేమింగ్ కానప్పుడు కానీ మనకి అది చాలా బాగుండాలనుకుంటే కనుక ఇది ది బెస్ట్ అవుతుంది అనుకోండి. బట్ ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటుంది, ఒకసారి చూడండి. దీంట్లో యాక్టివ్ నాయిస్ కరెక్షన్ మైక్ ఉంటుంది, అడాప్టివ్ నాయిస్ కంట్రోల్ ఉంటుంది, IP57తో వస్తుంది, 360 డిగ్రీస్ సరౌండ్తో వస్తుంది, అండ్ గ్యాలక్సీ ఎకో సిస్టమ్ దీంట్లో హైలైట్ అనమాట. ఇవన్నీ కూడా దీనికి ప్లస్ పాయింట్ అవుతుంది. బడ్స్ వస్తాం అనుకుంటే కనుక శాంసంగ్ ఇస్ ద బెస్ట్ అవుతుంది. నేను నెక్స్ట్ మాట్లాడితే ఐఫోన్ లవర్స్కి ఏం లేదనుకుంటే కనుక ఉంది యాపిల్ ఎయిర్బడ్ 4 అనమాట. ఇది మనకి 10,000, ఇది మనకి 11,000 కానీ 10,000 కానీ ఈ ప్రైస్ మీద ఫెస్టివల్ అవుతూ ఉంటుంది. ఇది కూడా మనకి హైలైట్ పాయింట్ అనమాట. చాలా బాగుంటుంది క్వాలిటీ వచ్చేసరికి. ఇందులో మనకి అన్ని ప్రొవైడ్ చేస్తారు. ఇది ఛార్జ్ మనకి 30 అవర్స్ మనకి ప్లేబ్యాక్ టైం వస్తుందని చెప్పి వీళ్ళు మెన్షన్ చేశారు. వాయిస్ ఐసోలేషన్ కానీ USB Type-C వస్తుంది అనమాట. ఇది హైలైట్ ఇందులో వచ్చేసరికి. స్పెషల్ ఆడియో కానీ స్పెట్ అండ్ వాటరేషన్ తో వస్తుంది. అప్రాక్స్ మనం ఇది క్రెడిట్ కార్డ్ ఉంది అనుకుంటే కనుక ఒక 10,000కే వస్తుంది అనమాట. ఇవి మనకి బడ్స్ మనకి ఆ ప్రైస్ మీద ఉన్న బెస్ట్ బడ్స్ అనమాట. ఇవన్నీ సెట్ చేశాను నేను. సెట్ చేసిన తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఇవన్నీ మీకు చెప్తున్నాను. చాలా మంచి బడ్స్ అవుతాయి అనమాట ఇది వచ్చేసరికి. లేదా OnePlus లోనే ఒక ప్రీమియం క్వాలిటీ కనిపించాలనుకుంటే కనుక ఒక 9,000 రూపీస్లో ఉన్నాయి మనకి OnePlus Buds 3 Pro అనమాట. వీరి క్వాలిటీ వేరే లెవెల్లో ఉంటుంది. మనకి ప్రైస్ పెట్టే కొద్ది క్వాలిటీ కొంచెం పెరుగుతూ ఉంటుంది అనమాట. మీరు ఎంత ప్రైస్ పెడితే మీకు అంత క్వాలిటీ వస్తూ ఉంటుంది. ఏంటి మనకి అంత ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటుంది అనమాట. ప్రైస్ తగ్గట్టే ఏదైనా మనకి మీది ఉన్న ప్రైస్కి ఈ బడ్స్ ది బెస్ట్ అవుతాయి. ఈ బడ్స్ అన్ని కూడా ఈ బడ్స్ అన్ని కూడా ఇక్కడ వ్యూ కార్డ్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను, లేదా ఇక్కడ లింక్స్ వస్తుంది కదా, ఈ లింక్ పోస్ట్ చేస్తూనే ఉన్నాను. ఇవన్నీ కూడా 2 days నుంచి పోస్ట్ చేస్తూనే ఉంటున్నాను. మీరు కొనాలనుకుంటే కనుక ఇక్కడ మీరు ఫాలో అయ్యి మీరు వెంటనే కొనండి, క్లిక్ చేయండి. వెంటనే క్లిక్ చేసి కొనండి. ఇదే మంచి అవకాశం. మళ్ళీ ఇలాంటి ఆఫర్ రాదు, మళ్ళీ చూద్దామన్నా సరే మళ్ళీ రాదనమాట. ఇదే మంచి చాయిస్ అవుతుంది. మీరు ఒక మంచి బడ్స్ కోసం చూస్తానుకుంటే కనుక నేను చెప్పే బడ్స్ చాలా బాగుంటాయి, ఒకసారి చూడండి. ఈరోజు టాపిక్ ఇదనమాట. మీకు నచ్చిందని ప్లీజ్ లైక్ చేయండి. నా పేరు రమణ, మీరు చూస్తున్నారు టెక్ లైఫ్. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చాలా వరకు కంటెంట్ వస్తూనే ఉంటుంది అనమాట. ఎవ్రీ సెగ్మెంట్లో మీకు చెప్తూనే వస్తాను. ఇప్పుడే ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్ వచ్చేసరికి. బాయ్ బాయ్, జై హింద్.